सोदे जातो वनस्पतिस्तद ऋक्षोस बिल्वः तस्य फलानि तपसानुद्यन्तु मातान्तरायाश्च बाह्या अलक्ष्मी स्वाहा ओ उपैतु मां देव सखा कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि ఈరోజు రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో సైదాబాద్లో ఉన్నటువంటి రాష్ట్రీయ వానర సేన రాష్ట్రీయ కార్యాలయంలో ఈరోజు మంజసూక్త హవనం ఈ హనుమాన్ యజ్ఞం జరిగింది. ఆలయ భూముల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి వేదిక భద్రాచలం మొదలుకొని హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కలటువంటి అనేక గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ గురించి కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినీ రంగంలో ముఖ్యంగా రాజమౌళి లాంటి ప్రముఖ దర్శకుడు కూడా హిందూ విశ్వాసాలను అనేక వాటిని కూడా వెకిలిగా లేకుంటే నిర్లక్ష్యంగా నమ్మకం లేని విధంగా ప్రజల్లో అపోహ సృష్టించడం కోసం అటువంటి సినీ ప్రముఖులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా వమ్ము చేయాలని కూడా ఈరోజు హవనంలో మేము ప్రతిజ్ఞ పొందడం జరిగింది. వందలు వేలాది సంవత్సరాలుగా భారతీయ చరిత్రలో, హిందూ చరిత్రలో ఉన్నటువంటి విశ్వాసాలు ఏవైతున్నాయో, వేలాది లక్షలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉదాహరణలు ఏవైతున్నాయో, నిజ జీవితాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా తరతరాలుగా విశ్వాసాలు వస్తూ వచ్చినాయి. ఇటువంటి వాటిని కాపాడుకోవడం అనేది ప్రపంచం యొక్క శాంతి కోసము, ప్రపంచం యొక్క అభివృద్ధి కోసము, ప్రపంచం యొక్క సంక్షేమం కోసం ఇది అవసరం. ఈ మధ్యనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క అధిపతి సంరక్షణ గారు మోహన్ రావు భావత్ కూడా చెప్పారు, హిందూ ధర్మం క్షేమంగా ఉంటేనే భవిష్యత్ ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది. హిందూ జీవన విలువలు ఏవైతున్నాయో, హిందూ సంస్కృతి ఏదైతే ఉందో, హిందూ ఆచార వ్యవహారాలు అయితే ఉందో, హిందూ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తానికి సమన్వయంతో తీసుకోగలిగినటువంటి ఒక ఫిలాసఫీని, ఒక ఐడియాలజీని హిందుత్వం ఇస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు భారతీయ ఆలోచన విధానం, హిందూ ఆలోచన విలువలు అది భగవద్గీత పేరు మీద కావచ్చు, యోగా పేరు మీద కావచ్చు, ఆయుర్వేద పేరు మీద కావచ్చు, హిందూ ఆలోచన విధానం సంబంధించినటువంటి పుట్టుక, చావు, లేకుంటే జీవితం యొక్క లక్ష్యం ఏంటిది, ఇటువంటి అనేక విషయాలు, కుటుంబ విలువలు, అన్ని విషయాల్లో కూడా ప్రపంచం మొత్తానికి ఈరోజు ఆదర్శంగా చేసినటువంటి ఒక వ్యవస్థ కింద, సుదీర్ఘకాలం ఒక వ్యవస్థ కింద భారతదేశం ఉన్నది. ఈరోజు అనేక దేశాలలో భారతదేశం సంబంధించిన హోలీ పండుగలు, భారతదేశం సంబంధించిన దీపావళి, భారతదేశం సంబంధించినటువంటి భగవద్గీత ప్రపంచంలో అన్ని భాషలలో, ప్రపంచంలో అన్ని దేశాలలో ఇది వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇస్కాన్ మూవ్మెంటు, సత్యసాయి బాబా, మహేష్ యోగి, మాత అమృతానందమయ్యి, లేకుంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకరు, ఇటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో ఈరోజు వందలాది దేశాలకు ఈరోజు వ్యాపించినాయి. చాలా పెద్ద ఎత్తున భారతీయ సంస్కృతిని, భారతీయ ఆచార విధానాలను, భారతీయ వివాహ పద్ధతిని కూడా చాలా మంది విదేశీయులు అనుసరిస్తున్న విషయం ఈరోజు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశ సంబంధించినటువంటి విలువల్ని ప్రపంచం మొత్తం స్వాగతిస్తున్నది అనడానికి ఇవన్నీ ఉదాహరణల కింద ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో దేవాలయ భూముల ఆక్రమణ అనేది చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలుగా మారింది. ప్రభుత్వాలు స్వయంగా దేవాలయ భూములను ఆక్రమిస్తున్నాయి. ప్రభుత్వాలు స్వయంగా దేవాలయ భూముల్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి రకరకాల ఇండస్ట్రీస్ కోసం పప్పు బెల్లాలు బాధ్యత పంచుతున్న పరిస్థితి కనబడుతున్నది. వందలాది సంవత్సరాలుగా భక్తితో, అనురక్తితో దేవాలయ సంబంధించిన రక్షణ కోసం, దేవాలయ సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కోసం ఏవైతే భూములు, బంగారము, డబ్బు ఏవైతే భక్తులు ఇస్తున్నారో వాటిని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఉదాహరణలు రోజు రోజుకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా షాబాద్ సంబంధించినటువంటి సీతారామస్వామి దేవాలయం సంబంధించిన దాదాపు 1140 ఎకరాల భూమిలో 1 ఎకరం కూడా గుడికి మిగులనీయకుండా
దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి అది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ చేసి ఆ నుంచి 100 కోట్లు ప్రభుత్వం యొక్క డబ్బులు ఖర్చు పెట్టి 30 లక్షలు 5 కోట్ల దగ్గర 30 లక్షలు పర్ ఎకరానికి ఇచ్చి దాంట్లో ఆక్యుపై చేసిన వాళ్ళకు 15 లక్షలు, గుడికి 15 లక్షలు అని చెప్పి ఒక అక్రమమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న దాని మీద కూడా ఈరోజు రాష్ట్రీయ వానర సేన కానీ నేను కూడా పర్సనల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇటువంటి అన్ని విషయాలు వేయడం జరిగింది. భద్రాచలం సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములను కూడా వాటిని ఆక్యుపైడ్ ఆక్రమణదారుల చేతుల నుంచి వాటిని తీసేసి మళ్ళీ గుడికి సంబంధించినటువంటి ఆ ధర్మకర్తల మండలికి అప్పగించడంలో కూడా రాష్ట్రీయ వానర సేన ఒక నిర్ణయాత్మకమైనటువంటి పోరాటం చేసిన విషయం కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. దేవాలయ భూముల పరిరక్షణ, దేవాలయ ఆస్తుల పరిరక్షణ ఇది ఒక విస్తృతమైనటువంటి ప్రజా ఉద్యమం కింద ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మారాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రీయ వానర సేన దీంట్లో ఒక క్రియాశీలకమైన భూమిక వహించడం కోసం అనేక మంది ఉత్సాహితులైనటువంటి కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళాలు, ఆ తర్వాత హిందూ వాహిని, ఉత్సాహమైనటువంటి హిందూ సంస్థలన్నీ కూడా ఈ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించాలి. ఉత్సాహం ఉన్న ఇండివిజువల్స్ కూడా, కాలనీ అసోసియేషన్స్, లేకుంటే ఏ గ్రామం సంబంధించిన ఆ గ్రామం సంబంధించిన పెద్దలు, కాలనీ పెద్దలు, వీళ్ళందరూ కూడా అక్కడటువంటి దేవాలయాల పరిరక్షణ, దేవాలయ భూముల విషయంలో క్రియాశీలకమైన పాత్ర హిందూ సమాజం ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేదో కొంతమంది కార్యక్రమం కాకుండా హిందూ సమాజం మొత్తం, హిందూ సమాజం యొక్క దేవాలయాల యొక్క ఆస్తుల పరిరక్షణ విషయంలో క్రియాశీలక పాత్ర వహించాలా. అటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమం తప్పకుండా రావాలని ఈరోజు హనుమాన్ సంబంధించిన హవనం యజ్ఞ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. తప్పకుండా భగవంతుడు హిందూ సమాజానికి తమ మీద జరుగుతున్నటువంటి ఆక్రమణలను, తమ భూముల ఆక్రమణలను వీటన్నిటికీ కూడా విముక్తం చేయదగినటువంటి శక్తి సామర్థ్యాలు హిందూ సమాజానికి ఇవ్వాలని చెప్పి ఆ ఆంజనేయునికి, భగవంతుడు అందరికీ కూడా మేము ఈరోజు యజ్ఞం చేసి మేము కోరడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్రీయ వానర సేన ఈ యొక్క హనుమాన్ హవనం కార్యక్రమ యజ్ఞాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యాలయంలో. ఈ యజ్ఞం ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మేము వేసిన కేసులన్నీ కూడా పెండింగ్ అవుతున్నాయి, ఏవైనా రిజల్ట్స్ వస్తలేవు. 2 సంవత్సరాల నుంచి మేము 3 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం. అయిన తర్వాత మేము ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉన్నారో వాళ్లకు అయిన తర్వాత న్యాయ వ్యవస్థ కూడా తొందరగా ఇలాంటి దాంట్లో చర్యలు తీసుకోవాలి, భగవంతుడు సంకల్పం కల్పించాలని వారికి కూడా. అదేవిధంగా ఎవరు కూడా ఇక ముందు దేవాలయ భూములను హనుమంతుని ఆజ్ఞ ప్రకారం మేము పనిచేస్తాము, దాంట్లో రిజల్ట్స్ కూడా రావాలని, దేవాలయ భూములు కాపాడాలని, ఈ యొక్క సర్వజన హిందూ సమాజం బాగుండాలని, అదేవిధంగా హిందువుల మీద ఎవరైతే వ్యతిరేక కామెంట్లు చేస్తారో వాళ్ళకు కూడా జ్ఞానం కలిగి, హనుమంతుని యజ్ఞం వల్ల జ్ఞానం కలిగి అలాంటి వాళ్ళు కూడా సద్బుద్ధితోటి హిందూ సమాజానికి కీడు చేయకుండా మేలు చేయడానికి ఈ హవనం ఏర్పాటు